ధర్మపురి అనే గ్రామంలో రాము సోము అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. రాము చాలా అమాయకుడు, నిజాయితీపరుడు. సోము మాత్రం తెలివైనవాడు, కొంచెం అత్యాసపరుడు. ఇద్దరూ కలిసి పొరుగు రాజ్యానికి వెళ్లి కష్టపడి వ్యాపారం చేసి చెరో 1000 బంగారు నాణాలను సంపాదించుకున్నారు. సంవత్సరం తర్వాత సొంత ఊరికి తిరుగు ప్రయాణమయ్యారు. ఊరి పొలిమేరలో ఒక పెద్ద మర్రి చెట్టుంది. అక్కడికి రాగానే సోముకి ఒక దుర్బుద్ధి పుట్టింది. సోము రాముతో ఇలా అన్నాడు. మిత్రమా, మన దగ్గర ఇంత బంగారం ఉండటం క్షేమం కాదు, దొంగల భయం ఎక్కువ. కాబట్టి మనం ఈ బంగారాన్ని ఈ మర్రి చెట్టు త్వరలో దాచిపెడదాం. ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఇద్దరం కలిసి వచ్చి తీసుకుందాం. అమాయకుడైన రాము సరేనన్నాడు. ఇద్దరూ కలిసి బంగారాన్ని ఆ చెట్టు తొర్రలో పాతిపెట్టి ఇళ్లకు వెళ్లారు. కాని ఆ అర్ధరాత్రే సోము ఒంటరిగా వచ్చి ఆ బంగారాన్ని మొత్తం దొంగిలించి తన ఇంటి వెనుక దాచుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత రాము తనకి డబ్బు అవసరం వచ్చి సోము దగ్గరికి వెళ్లాడు. మిత్రమా, చెట్టు దగ్గరికి వెళ్ళి డబ్బు తెచ్చుకుందాంరా. ఇద్దరూ వెళ్లారు. తీరా చూస్తే తొర్ర ఖాళీగా ఉంది. వెంటనే సోము ఏడవడం మొదలుపెట్టాడు. రాము చొక్కా పట్టుకుని, నువ్వే నువ్వే నా కళ్ళు కప్పి వచ్చి డబ్బు దొంగిలించావు. నీకు తప్ప ఆ చోటు ఎవ్వరికీ తెలీదు అని అరిచాడు. రాము ఎంత చెప్పినా సోము వినలేదు. విషయం గ్రామ పెద్దల వద్దకు పంచాయతీ చేరింది. గ్రామ పెద్ద న్యాయాధికారి ఇద్దరి వాదనలు విన్నాడు. రాము ఏడుస్తూ తను నిర్దోషినని చెప్పాడు. సోము మాత్రం, నా దగ్గర సాక్ష్యముంది. ఆ మర్రి చెట్టులో ఒక వనదేవత ఉంది. ఆమె జరిగినదంతా చూసింది. రేపు ఉదయం మనం చెట్టు దగ్గరికి వెళితే ఆ దేవతే సాక్ష్యం చెబుతుంది అని సవాలు విసిరాడు. అందరూ ఆశ్చర్యపోయారు. చెట్టు మాట్లాడ్డమేంటి అని సందేహించారు. కాని సోము నమ్మకం చూసి సరేనన్నారు. ఆ రాత్రి సోము తన ముసలి తండ్రిని పిలిచి, నాన్నా, రేపు ఉదయంలోపు నువ్వు ఆ చెట్టు త్వరలో దాక్కోవాలి. న్యాయాధికారి అడిగినప్పుడు రాము దొంగ అని గట్టిగా అరవాలి. లేకపోతే మన పరువు, డబ్బు రెండూ పోతాయి అని ఒప్పించి తండ్రిని చెట్టు తొర్రలో దాచాడు. మరుసటి రోజు ఊరంతా చెట్టు దగ్గరికి చేరింది. న్యాయాధికారి చెట్టుకు నమస్కరించి, ఓ వనదేవత, ఈ బంగారాన్ని దొంగిలించింది ఎవరు? నిజం చెప్పు అని అడిగాడు. అందరూ ఉత్కంఠగా చూస్తుండగా చెట్టు తొర్రలో నుండి ఒక గంభీరమైన గొంతు వినిపించింది. రాము, రాము దొంగ, అతనే డబ్బు తీశాడు. ప్రజలందరూ రాముణ్ణి అసహించుకున్నారు. రాము షాకయ్యాడు. కాని ఆ గొంతు వినగానే అతనికి ఏదో అనుమానం వచ్చింది. అది దైవికమైన గొంతులా లేదు, మనిషి గొంతులా ఉంది. రాము వెంటనే తేరుకుని న్యాయాధికారితో, అయ్యా, వనదేవత చెప్పింది నిజమే కావచ్చు. కాని నా తప్పు ఒప్పుకునే ముందు ఆ దేవతను శాంతింపజేయడానికి నాకు ఒక అవకాశం ఇవ్వండి. ఈ చెట్టు చుట్టూ ధూపం వేసి కర్పూర హారతి ఇస్తాను అన్నాడు. న్యాయాధికారి సరేనన్నాడు. రాము వెంటనే అక్కడ ఉన్న ఎండుతాకులు, పుల్లలు పోగుచేసి చెట్టు తొర్రకి దగ్గరగా పెట్టి నిప్పు అంటించాడు. మంటలు భగ్గున లేచాయి. దట్టమైన పొగ తొర్రలోకి వెళ్లడం మొదలైంది. కొద్ది క్షణాల్లోనే తొర్రలో నుండి బాబోయ్,
చచ్చాను, కాపాడండి. అంటూ దగ్గుతూ అరుస్తూ సోముతండ్రి బయటకు దూకాడు. సోముతండ్రి కిందపడి జరిగిన మోసాన్ని అందరి ముందు ఒప్పుకున్నాడు. సోము తలదించుకున్నాడు. న్యాయాధికారి సోముని శిక్షించి రాముకి అతని డబ్బుతో పాటు నష్టపరిహారంగా సోము ఆస్తిలో కొంత భాగాన్ని ఇప్పించాడు. దురాశ దుఃఖానికి చేటు. పరులకు హాని తలపెడితే అది తిరిగి మనకే తగులుతుంది. Please like, share, and subscribe. Thank you.